బీసీ సంక్షేమ భవనాలకు శంకుస్థాపన జరగటం చాలా సంతోషమని నాయి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇస్తే తప్పరని, ఇచ్చిన మాట ప్రకారం బీసీ సంక్షేమ భవనాలను నిర్మిస్తున్నారని తెలిపారు. నమస్తే, నా పేరు పాల్వాయి శ్రీనివాస్ నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు నా నాయి బ్రాహ్మణ సోదరులకు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే, కొత్త సంవత్సరంలో ఫస్ట్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి బీసీలు, ఎంబీసీలు అందరూ కూడా మరి మొన్ననే మన గవర్నమెంటు గౌరవ కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ఆత్మగౌరవ భవనాలను శంకుస్థాపనలను చేయడం స్టార్ట్ అయింది. అందులో కొందరు ఎంబీసీలు కూడా చాలా బాధపడుతున్నటువంటి విషయం నా దృష్టికి వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇందులో కూడా పార్షాలిటీ చూపిస్తుంది గవర్నమెంటు, బీసీలనే ముందంజలో చూస్తున్నారు, ఎంబీసీలని తక్కువ చేస్తున్నారు అనేది ఒక భావన వచ్చింది. మొన్న ఎంబీసీలు అందరు కూర్చొని ఒక మీటింగ్ జరిగింది. నేను చెప్పాను, బాబు అట్లాంటిది ఉండదు, ఈ గవర్నమెంట్లో, ఈ ప్రభుత్వంలో చిన్న చూపు అనేది ఎక్కడ లేదు. ఎందుకంటే ఇన్ని ప్రభుత్వాలు ఇంతకుముందు చూసిరు. అయినా మన ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏ కులానికి కూడా మరి ఈ తక్కువ చేయాలనుకుంటే అసలు మనం ప్రకటించకపోయేది కదా. 100 కులాలకు ఎంబీసీస్ పెట్టి, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ 1000 కోట్లు పెట్టి తెలంగాణలో ఎంబీసీలు డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఆయన ఓన్గా మనం అడగకముందే ఆయన ప్రకటించిన ఫలాలు ఇవి, మీరు ఎందుకు ఫీల్ అవుతుర్రు అనేది చెప్పడం జరిగింది. లేదన్నా మొన్ననే చూడు, గౌడ సంఘం, యాదవ సంఘం, ముదిరాజ్ సంఘం ఇవన్నీ భవనాలు ఏర్పాటు చేయరు, మనకి ఇంటిమేషన్ ఇవ్వట్లేదు, ఎంబీసీలకు ఒక్కటి కూడా మరి ఎంబీసీలో ఉన్న బీసీలకు పట్టించుకోవట్లేదు అన్నారు. నేను చెప్పాను వాళ్ళకు. నేను కూడా ముదిరాజ్ సంఘ భవన్ ఓపెనింగ్కి వెళ్ళాను. మా కోకపేటలో జరిగిన దానికి మొన్న గౌరవ మంత్రివారిలో ఈటల రాజేందర్ అని, తర్వాత మంత్రి మన గంగుల కమలాకర్ గారిని, నేను అందరినీ కూడా కలవడం జరిగింది. అక్కడ అన్న ఇవే జరుగుతున్నాయన్నా, మావి ఎప్పుడు జరుగుతున్నాయి అంటే, అతి త్వరలోన ఈ 2 రోజులలో అయితే పండుగలు వస్తున్నాయి కాబట్టి ఇది అయిపోగానే మళ్ళా మన బీసీ మంత్రి గారు కూడా, అన్న ఒక్కొక్కటి అయితే అన్నీ ఒక్కోసారి చేయలేం కదా, కంటిన్యూ అవుతున్నాయి, ఇప్పుడు స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిండు, మాట ఇస్తే తప్పడు, అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు దాకా కూడా ఆయన అన్నీ ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు మాకు అందరికీ ఆదేశాలు ఇచ్చిండు. బీసీ మంత్రిగా నేను చెప్తున్నాను, పెద్ద ఉన్నాడు ఇక్కడ, మన అన్న రాజేందర్ అన్న ఉన్నాడు, మంత్రివారులు, గౌరవ మంత్రివారు గారు, వాళ్ళకు కూడా మొన్ననే ఇది కూడా అనుకోకుండా సడన్గా పిక్ చేయడం జరిగింది. తప్పకుండా ఎంబీసీలు ఎక్కడ కూడా మీరు నిరాశ పడవలసిన అవసరం లేదు. తప్పకుండా అతి తక్కువ కాలంలోనే ఎంబీసీల ఆత్మగౌరవ భవనాలు అన్నీ కూడా శంకుస్థాపన చేస్తున్నాం. ఎటువంటి అనుమానం మీరు పెట్టుకోవద్దని పార్లమెంట్ సభ్యులు రంజిత్ అన్న గారు, మరి శ్రీనివాస్ యాదవ్ గారు అక్కడే ఉండే, నేను గంగుల కమలాకర్ గారు, రాజేంద్ర అన్నతో మాట్లాడితే, స్టార్ట్ అయినాయి కదా నాయన, నువ్వేం ఫీల్ కావద్దు నాయ బ్రహ్మణ, మీది కూడా అతి త్వరలోనే చేస్తామని చెప్పడం జరిగింది. దాని ద్వారా ఎంబీసీలకు నేను చెప్పడం ఏంటంటే, ఎవ్వరు కూడా ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుందేమో, మోసం చేస్తుందేమో అనే అనుమానం లేకుండా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతే మాట ఇచ్చిండో తప్పకుండా నిలబెట్టుకుంటాడు. అదే కూడా యంగ్ డైనమిక్ మన నాయకుడు మరి కేటీఆర్ గారు కూడా తండ్రి బాటలో నడుస్తూ, మనము ముఖ్యమంత్రి గారు కాదు, మన కేటీఆర్ గారికి చెప్పినా కూడా ప్రతి పని అయిపోతుంటుంది. ఏ విషయం కూడా మరి యువ నాయకుడు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో తప్పకుండా జరుగుతుంది. కావలసి మనం అందరం వెళ్ళి కూడా మాట్లాడదామని చెప్పడం జరిగింది. నేను ఈ మీడియా ద్వారా చెప్పడం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్న ఎంబీసీలు కూడా ఎవరు కూడా బాధపడొద్దు. మొన్ననే మేము మాట్లాడుకున్నాం, ఎంబీసీల కాళ్ళప్ప గారు ఆరోగ్యం బాగాలేనందువల్ల మేమందరం కూడా ఎంబీసీ కంప్లీట్గా, నేను స్టేట్ జనరల్ సెక్రటరీ ఎంబీసీకి, మేమందరం కూర్చోవడం ఇప్పుడు సంఘటన జరిగింది కాబట్టి ఎంబీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ, నాయి బ్రాహ్మణ స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి ఎంబీసీ తరపున మా ఎంబీసీ నాయకులకు అందరికీ చెప్పడం జరిగింది. మొన్ననే మన ఎంబీసీ అధ్యక్షుడు, నేషనల్ జాతీయ అధ్యక్షుడు కాళ్ళప్ప గారు కొంచెం ఆరోగ్యం పెద్ద మనిషి కాబట్టి కొంచెం క్షీణించిన వల్ల కొంచెము అందరు బాధలో ఉన్నారు.
దానికి నేను ఇన్సెట్గా ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. ఎంబీసీలు ఉన్న రాష్ట్రంలో ఉన్న ఎంబీసీలు అందరికీ నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా ఎంబీసీ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. ఎంబీసీలు కూడా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరొకసారి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, కేటీఆర్ గారిని, గంగా కమలాకర్ గారి, మళ్ళీ ఈటల రాజేందర్ అందరికీ కూడా, రంజితనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఎంబీసీలు అందరికీ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, తప్పకుండా అతి త్వరలో జరుగుతాయని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుసు. మళ్ళీ ఒక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై నాయ్.